గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కులం అనేది నథింగ్ అండి. ఇది హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ ధర్మాన్ని నమ్మేవాడు ఎవడైనా సరే బ్రాహ్మడి కంటే ఎక్కువ నా దృష్టిలో. చాలా 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 ఇంత ఉద్వేగం ఎప్పుడు మీలో చూడలేదు. పరిస్థితులు అలా ఉన్నాయండి, ఇవాళ రేపు పరిస్థితులు అలా ఉన్నాయి, ఉద్వేగపడేలా ఉన్నాయి. సో మీ నుంచి అయితే ఇటువంటి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అండి, 100%. ఇండ్ ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తారు. బహుశా విమర్శలకు కారణం సామాజిక పరిస్థితులు అయిండొచ్చా కొంత? ఎనీథింగ్ అండి. సామాజిక పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయండి. విచక్షణ అనేది మనలో ఉండాలి. ఒకసారి ఒక మచ్చరవి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు చెప్పాను నేను, భారతదేశంలో ఇస్లాం కానీ బౌద్ధ మతం కానీ క్రిస్టియానిటీ కానీ వేరే ఏ మతమైనా సరే ఇంత ప్రబలంగా వ్యాపడానికి కారణం హిందూ మతం. ఎందుకంటే వీఆర్ యాక్సెప్టర్స్. కరెక్ట్. మనం మన దేశంలో ఎల్లో చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనకి ఇన్సెక్యూరిటీ లేదు కాబట్టే మిగతా మతాలన్నీ ఇంత బలంగా ఇక్కడ వ్యాపించాయి. దానికి కారణం హిందూయిజం నా ఫీలింగ్. హిందూయిజం అండ్ ఆల్సో ఎనీబడి హూ లివ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అక్కడ టాప్ టు టో, అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్రీబడి, ఈ నేల మీద ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే మూలాలు చూసుకుంటే. అనంత్ శ్రీరామ్ గారు ఒక సందర్భంలో అన్నారు. రైట్. సో ఈ సినిమాలో మీరు అనంత్ శ్రీరామ్ గారి చేత పాటలు రాయించారా? లేదండి, 4 పాటలే ఉన్నాయి. నా ఫేవరెట్ లిరిసిస్ట్లు ఏమో చాలామంది ఉన్నారు. అవును, 4 మాత్రమే అవకాశం ఉంటే నేను నాకు అప్పుడు అందుబాటులో ఉన్న 4తో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి హరీష్ గారు? కళ్యాణ్ గారు ఇస్ అబౌట్ టు రిటర్న్ టు షూట్స్ అండి. సెప్టెంబర్ 2 కానీ అక్టోబర్ నుంచి కానీ తిరిగి సినిమా రిజ్యూమ్ చేస్తాను. విల్ దట్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ యువర్ కెరియర్? తదాస్తు, అంతే అవ్వాలని కోరుకుంటాం కదా, ఎలా చెప్తాం కాబట్టి. అది అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ కోసం ఎప్పటికప్పుడు ఇదే బిగ్ అని. దిస్ ఇస్ మై ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాలో మిస్టర్ బచ్చన్ ఇస్ మై ఫేవరెట్ అండి. లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్, ఫేవరెట్ థింగ్స్ ఆర్ దేర్. అయితే నిజాయితీ గురించి ఈ రోజుల్లో చెప్పడం అనేది కరప్షన్ బాగా ఇదైపోతున్న టైంలో ఇట్స్ వెరీ నెసెసరీ. కరెక్ట్. అండ్ ఇది ఎవరికి నచ్చుతుంటారు? ఫ్యామిలీ ఆడియన్సెసా? ఆబాల గోపాలని అలరించే దర్శకుడు హరీష్ శంకర్ అనే టాక్ రావాలి సినిమా తర్వాత. ఆబాల గోపాలని అలరించే హీరో రవితేజ గారు. ఆబాల గోపాలని అలరించే యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు. అంతేగా. ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం. నిజమే. ఆ విధంగా చూడండి, మీరు త్యాగరాజ కృతులు పాడతారు, రామోయిజం అంటారు. సో మీ స్పాన్ ఆఫ్ థింకింగ్ చూడండి. అసలు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మైల్డ్, వైల్డ్, బోల్డ్ అన్నీ. సో ఆ విధంగా చూస్తే యాక్చువల్లీ మనం ఏది కాదండి, మనం అన్నీ అనుకుంటాం. అంతా అది సృష్టి నుంచి ప్రవహిస్తున్న ఒక ప్రవాహమే. మీరు నమ్ముతారుగా దేవుడిని? 100% నమ్ముతారు. శక్తి లేకపోతే ఏదో ఒక శక్తి, దేవుడు ఉన్నదే దేవుడు, మనం జస్ట్ నిమిత్తం మాత్రం అంతే. అదే. సో ఎనీవే, అయితే మీ నుంచి ఒక మంచి ఫిలసాఫికల్, స్పిరిచువల్, ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ స్పిరిట్ ఆఫ్ హీరోయిజం ఉండే కథలు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎలా చూపిస్తారో పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే చాలండి. చాలా అంతేనా? అలా ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అని? వీఆర్ ఆల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కాస్ట్యూమ్స్ అయితే ఛాన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అటైన్ చేసిన ఇమేజ్కి చాలా దానికి తగ్గట్టుగా ధీటుగా. హరిశంకర్ ప్రయాణం ఎటువైపు? అస్సలండి, దెర్ ఈజ్ నో డెస్టినీ అట్ ఆల్. ఐ విల్ ఎంజాయ్ జర్నీ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఇంకా గమ్యం పెట్టుకుంటే టెన్షన్స్ అండి. ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పి పరీక్ష అంటే రోజు మనం దేనికి పుట్టాం, ఏం నిద్రలేస్తున్నాం, దేనికోసం అంటే డెఫినెట్గా నాకు పర్పస్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రింట్ మీడియాలో అడిగారు, మీరు రమణ మహర్షి లాగా ఎవరు హరిశంకర్, నేను ఎవరు అని ప్రశ్నించుకొని మొదలెడితే అవ్వదు. నేను కర్మసిద్ధాంతం అంతా. మీరు అన్నారు సరే, ఇప్పుడు సనాతన ధర్మమైన సినిమా ఎప్పుడు తీస్తారని. నేను సినిమాని చూస్ చేసుకోలేదండి, సినిమా నన్ను చూస్ చేసుకుంటాను. నేను ఆ కర్మసిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. నాకు ఉంటుంది బాహుబలి తీయాలని, బట్ బాహుబలి అలాంటి సినిమా నేచర్ నన్ను చూస్ చేసుకోవాలి ఆ సినిమా డైరెక్ట్ చేయడానికి. నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మిరపకాయ తర్వాత నేను వేరే సినిమా తీద్దామని చెప్పి చాలా పెద్ద అడ్వాన్స్ ఒక ప్రొడ్యూస్ చేస్తుంటే నేను కంగారు వెళ్తుంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి గబ్బర్ సింగ్ తీయమన్నారు. సో గబ్బర్ సింగ్ అనే సినిమా నన్ను చూస్ చేసుకుంది. అంతే. ఒక పుస్తకం కానీ ఒక సినిమా కానివ్వండి, మీరు లైబ్రరీకి వెళ్తారు, టక్కని పుస్తకం మీరు చూస్ చేసుకుంటే కాదు, ఆ పుస్తకం కోరుకుంటుంది మీరు చదవాలని. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతా బాగా. అయితే నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు చూస్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం. దీన్ని ఇలా మార్చేస్తే కొంపలంటూ ఆ సినిమా అంటున్నా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్. అందుకే ఐ గాట్ యువర్ స్పిరిట్. అంటే మీరు అనేది ఏంటంటే ఐ డోంట్ చూస్, ఐ లెట్ లైఫ్ డిసైడ్ ఫర్ మీ. మీరు అలా మీరు ఎస్కలేటర్ మీద ఉన్నారు,
ఫ్లోలో వెళ్తుంటాం అంతే. యు ఆర్ ఆన్ ది ఎస్కలేటర్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అంతే. అంతే, సింపుల్ అండి. ఆ విధంగా నడుస్తుంది. Yeah, yeah. మూవింగ్ బస్లో మీరు ఉన్నారు అంతే. అది. కల్కి అవన్నీ చూసారా? వాట్ డిడ్ యూ ఫీల్? బ్రహ్మాండం అండి సార్. ఐ మీన్ మేడం, నాగశ్విని అనేవాడు ఈజ్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు మహానటి నుంచే నేను అతనికి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయా. ఇంకా కలికి చూసి అసలు ఆశ్చర్య ఆనందాలు, ఒక కొత్త అనుభూతికి హి హస్ బికమ్ లెజెండ్ విత్ కల్కి ఐ థింక్. ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన సినిమాలన్నింటిలో ఐ నేమ్ అబౌట్ 5 or 6 అంటే ఫర్ రెఫరెన్స్ మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ సినిమా ఐ గివ్ యూ. పుష్ప బాగా నచ్చింది. పుష్ప, మహానటి, కల్కి, RRR. నో డౌట్ మహానటి అండి. నేను చాలాసార్లు చెప్పాను. అవునా? మహానటి అనేది అసలు సినిమా కాదండి. మీకు నాస్టాల్జియా ఇష్టం అందుకని? నాస్టాల్జియానే కాదండి. ఒక రెండో సినిమాకి అంత పెద్ద టాపిక్ తీసుకొని అంత అద్భుతంగా తీయడము, అసలు కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కానీ, నేను అసలు సినిమా చూసిన సేపు సావిత్రి గారు కనపడతానండి. అది ఎలాంటి అచీవ్మెంట్ అది. సో నాకు యాక్చువల్గా మా ఇంట్లో 2 పోస్టర్లు ఉంటాయండి, సాగర్ సంగమం, మాయాబజార్. నేను ఏ కమర్షియల్ సినిమాని తీసుకోండి, నాకు గబ్బర్ సింగ్ పోస్టర్ కూడా ఉండదు ఇంట్లో. నాకు ఈ 2 పోస్టర్లు ఉంటాయి. మహానటి ఎందుకు పెట్టకూడదని నేను చాలాసార్లు ఆలోచించాను. అంత ఇష్టం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో చెప్పారు నరుడి బ్రతుకున్నట్టనా, పాడి వినిపించచ్చు కదా. బాలసుబ్రహ్మణ్యం గారి మీద మనం ఆయన్ని గౌరవించాలా లేదా మనం? మరి ఆయన పాడి మనం పాడడం ఏంటి? అంతేగా. కాకపోతే దట్ ఈస్ మై ఫిలాసఫీ. దాన్ని పాడకుండా నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడు తలుపు ఘటన, ఈ 2 నట్టనడమా నీకెందుకు తప్పన. తప్పించి మనం చేసేదేం లేదు. తప్పించినా తపస్సు చేసినా అది మన బాడీ లాంగ్వేజ్ కదా, మనం సూట్ అవ్వదు. మనం అలా పుట్టించి నేర్పిన హరి, పూచి రక్షించిన ఎర్వడా, అంతేనా? అంతే. నీళ్లు పోసినవాడే నారు పోసినవాడే నీరు పోస్తాడని మనకేదో పర్పస్ ఉంటే ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం. దీని ద్వారా విల్ గో హెడ్ అంతే. డబ్బులని ఏం చేసుకుంటున్నారు హరీష్ గారు? ఖర్చు పెడదాం. అంటే ఎగ్జాంపుల్ బట్ల, కార్లా, అన్నీ. మీ ఆవిడకి అన్ని చీరలా? దాన్ని ఏమంటారు, కొంత నా మీద డిపెండ్ అయ్యే పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు. అండ్ డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా దానివల్ల ఏం చేయొచ్చని చెప్పండి మీరు? ఏమి చేయలేదు. అంతే, ఖర్చే పెట్టాలి. అంతే, ఇంకేం చేయలేరు. దాచుకోరైతే అంటే సేవింగ్స్ ఇది అలాంటి ఫిలాసఫీ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు నెలకి సిప్పులు ఎంత వేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉందంటే మీరు కాదండి. అంటే వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? కాదు, వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టు మనీ అండ్ యునో ఆల్ దిస్ ఫేమ్ అండ్ ఆల్ దిస్ సక్సెస్? అని నా దృష్టిలో మనీ ఏంటంటే అనుకున్న పని చేయడానికి మనీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు కిట్టు మిరియాల. అనుకున్న పని చేయడానికి ఆయన మనీ ఉపయోగపడుతుంది అంతేనా? కాదు, అది ఒక రకంగా. నేను ఇప్పుడు వాడు యూఎస్లో ఉంటాడు, నేను నెక్స్ట్ మంత్ ఒక 15 days ఖాళీ ఉన్నాను, 1 week ఖాళీ ఉన్నానంటే వాడిని రీచ్ అయిపోయాను అనుకోండి. నేను ఆ మీటింగ్ అది ఒక 1 hour అవ్వచ్చు. ఆ మీటింగ్కి కనుక నేను నా డబ్బు ద్వారా రీచ్ అవ్వగలిగితే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ థింగ్, నీకు నీ అవసరాలకు మించి డబ్బు వచ్చింది అంటే నీ ద్వారా భగవంతుడు ఇంకొకళ్ళకి ఏదో చేయాలని రాసిపెట్టుంది. నువ్వు ఎవరికో రుణపడి ఉన్నావు, నువ్వు ఏదో చారిటీ చేయాలి, నువ్వు ఎక్కడో ఏదో చేయాలి. అది బలంగా నమ్ముతానండి. సో కొంచెం మా స్టాఫ్లో కొంతమందికి వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్కి కానీ ఆ ఎంపతి అనేది ఒకటి ఏడిచింది కొంచెం, ఎంతో కొంత. ఏడ్చింది. వెరీ గుడ్. సో అయితే ఈ పాయింట్ మీద నేను నవ్వింది. సో చాలా, బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హరీష్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే టు దిస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ అండి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. తప్పకుండా మీకు ఆ టర్నింగ్ ఇంకా ఒక అద్భుతం. ఏ మూవీకి ఆ మూవీ వెరీ వెరీ ఫ్రెష్ అనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఇంకా ఫ్రెష్ అండ్ ఇంకా రాబోయే సినిమాలు అలా మీరు పెరుగుతూ ఎదుగుతూ మేమందరం ఇష్టపడే సినిమాలు తీస్తారని మాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్. ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్. కాంట్రవర్సీలు ఉంటాయన్న భయం ఉండదు. కాంట్రవర్సీలు ఉన్నా సరే అది ఫైనల్గా కామెడీగా ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.